అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు అవుజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని, అల్లాహ్ యొక్క సహాయాన్ని, రక్షణ వేడుకుంటూ ఉన్నాను. ఆమీన్. అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపైన శాంతి సౌఖ్యాలు కురిపించండి వల్ల ఆమీన్. టాయిలెట్కి వెళ్ళే ముందు, వచ్చే ముందు, టాయిలెట్లో ఉన్నప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా మనకి కొన్ని జీవన పద్ధతులు నేర్పిస్తూ ఉన్నారు. మరియు సైతాన్ నుండి రక్షణ కావాలి, దేవుని యొక్క కరుణ మనకి కురియాలి, మరియు మనం ఆరోగ్యంగా కూడా ఉండాలి. మన మలమూత్ర విసర్జనలు కూడా వదులుకోవాలి, స్నానం గుసుళ్ళు కూడా చేసుకోవాలి. మరి ఇటువంటిది ఎక్కువగా మనం టాయిలెట్కి వస్తుంటాం. మరి ఇటువంటి టాయిలెట్ గురించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు, అల్లాహ్ యొక్క ప్రవక్త ఏం చెప్పారు అనేటువంటి చూసినట్లయితే, మీరు టాయిలెట్లోకి వెళ్ళేటప్పుడు ఎడమ కాళ్ళతోటి లోపలికి వెళ్ళాలి, కుడి కాళ్ళతోటి బయటికి రావాలి. మరియు వెళ్ళేటప్పుడు ఒక దువా ఉంది, బిస్మిల్లా అని చెప్పవచ్చు. అల్లాహ్ యొక్క పేరుతోటి, అల్లాహ్ యొక్క రక్షణ కోరుతూ మనం లోపలికి వెళ్తున్నామని. మరి ఇది ఎవరు రానివారు. మరి అదేవిధంగా అల్లాహుమ్మ ఇన్ని అనేటువంటి ఒక దువా కూడా ఉంది. ఓ అల్లాహ్, నేను నిన్ను స్త్రీ పురుష జిన్నుల నుంచి శరణ వేడుతున్నాను అంటూ మరి ఒక ఇలా ఈ యొక్క దువా వస్తే, ఈ యొక్క దువా చదువుకొని కూడా వెళ్తే చాలా మంచిది. దువా చదవడానికి రాకపోతే బిస్మిల్లా అని చెప్పి లోపలికి వెళ్ళినా సరే నడుస్తుంది. కానీ ఎక్కడికక్కడికి అసలు ఇస్లాంలో ప్రతి విషయంలో దువాలు అనేవి చెప్పడం జరిగింది. దువాలు నేర్చుకుంటే ఇంకా మంచిది. దువాలు రానివారు, కొత్తగా ఉన్నవారు, మరి నేర్పించేవారు లేనప్పుడు బిస్మిల్లా అనుకున్నా కూడా సరిపోతుంది. కానీ దువాలు నేర్చుకోవడం కోసం ప్రయత్నించాలి. ఇంకొకటి, టాయిలెట్లో ఉన్నప్పుడు మాట్లాడకూడదు, నిశ్శబ్దంగా ఉండాలి. లోపల ఎక్కువ సమయం గడపకుండా ఉండాలి. మరి ఈనాటి కాలంలో చాలామంది మరి టాయిలెట్లో సిగరెట్లు, గుట్కాలు, తంబాకులు, జరదాలు, మద్యం తాగటం, మరి టాయిలెట్లో పేపర్ చదవటం, టాయిలెట్లో మొబైల్ చుట్టం, ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. ముందుగా గుట్కాలు, తంబాకు, జరదా, మద్యం, సిగరెట్ ఇవి ఇస్లాం ఒప్పుకోదు. ముందుగా ఈ యొక్క అలవాటు మానుకోవటం మంచిది, మానేయాలి కూడాను. ఇది కుటుంబానికి, సమాజానికి ఆధ్యాత్మికంగా, ఆరోగ్యపరంగా కూడా నష్టం. ఇక రెండవది, ఈ యొక్క న్యూస్ చదివే ప్లేస్ అయితే అది కాదు. మరియు రీల్స్, ఫోన్లు చూసి సమయాన్ని వృధా చేయడం, టైంపాస్ చేయడం కూడా ఆ ప్లేస్ కాదు. ఎందుకోసం వెళ్తున్నామో అందుకోసమే చేయాలి. అందుకే మన మనసుని, మన మైండ్ని కంట్రోల్లో పెట్టుకోవాలంటే కనుక మనం రాత్రుల్లో నమాజు లేదా ఖురాన్ చదవటం, లేదా తహజ్జుద్ చదవటం, మరియు ప్రతిరోజు జమాత్తో మస్జిద్కి వెళ్ళి నమాజ్ చదవటం వల్ల మన మైండ్ కంట్రోల్లో ఉంటుంది. మరి ఎక్కడైతే జ్ఞానాన్ని నేర్చుకునే ప్లేసు, విద్యను నేర్చుకునే ప్లేస్ ఏదైతే ఉందో అక్కడ మనం ఈ యొక్క న్యూస్లు కానీ ఇంకేదైనా చేయాలి. కానీ అది మనకి టాయిలెట్ అనేది అది అటువంటి ప్లేస్ కాదు. మరి లోపల ఎక్కువ సమయం గడపకుండా ఉండాలి. ఎందుకంటే టాయిలెట్కి సంబంధించిన అనేక విషయాలు ఖురాన్ మరియు హదీస్లో కూడా చెప్పడం జరిగింది.